ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దృష్టికి వచ్చిన జనం రియాక్షన్స్ ఏంటి? జనం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గత పాలకులు చేసినటువంటి 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసిగిపోయి ఉండొచ్చు. మాటలేమో కోటలు దాటినాయి, చేతలేమో కనీసం చేనుగట్టు కూడా దాటలేదు. ప్రజలకు ఈ బంధు ఆ బంధు ఈ బంధు అని చెప్పేసి ఉద్యోగాలని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి, ఇవని అవని రాజకీయంగా తెలంగాణ ఉద్యమాలని చెప్పి ఉద్యమాలకు ఊపిరి పోసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరైతే ఉద్యమంలో పనిచేసి అమరులైనటువంటి విద్యార్థుల త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాలను కూడా గుర్తించకుండా పోరాడి బతుకున్నవారు, పోరాడి చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబంలో ఏదైనా సాయం కానీ చేయకుండా రాజకీయంగా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులందరూ అసెంబ్లీలోకి వచ్చారు. అంటే త్యాగం చేసిన వ్యక్తుల కుటుంబాలేమో మరుగున పడిపోయినాయి. ఆ త్యాగం మీద పీఠం ఎక్కినటువంటి వ్యక్తులందరూ కూడా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి ఉద్యమం నీరుగార్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తులకు తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు అసెంబ్లీలో రావడం, అదే పార్టీలో ఉండడం అనేది మొదటి మెట్టు, వాళ్ళ కూలిపోవడానికి మొదటి మెట్టు జరిగింది 10 ఏళ్ల కాలం. టీఆర్ఎస్ ఇలానే జరుగుతూ అవతల ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలా, అందరినీ కలిపేసుకోవాలా, ఒకే పార్టీ ఉండాలా, ఎవడు ఉండకూడదు, ఎవరితో ఏమవుతుంది నేనే అనుకునే ఒక అహంభావం. తర్వాత కుటుంబ పాలన. 4వది అహంకారపూరిత మాటలు, ప్రజలకు అందుబాటు రాని మాటలు ఇచ్చి వాటిని మైమర్పించడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇలా చేస్తూ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేసినాం టీఆర్ఎస్లో అని చెప్పేసేసి అందులో ఉన్న వారిని ఇందులో జాయిన్ చేసేసుకొని చేయడం, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల ప్రజల్లో మెల్లిగా 0 నుంచి ఏదైతే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు అన్న అభిమానంలో ఉన్నటువంటి ప్రజలు మెల్లిగా 0 నుంచి స్టార్ట్ అయ్యి వ్యతిరేకత 100కు రీచ్ అయిపోయింది. వారు ఏమనుకున్నారంటే, నేను ఏది చెప్తే అది వేదం, నా వాక్చాతుర్యం, నేను మాట్లాడే పద్ధతి, నాకు తెలిసినటువంటి తెలివితేటలు, నాకున్నటువంటి జీనియస్ని నేను జనాన్ని మైమర్పించగలుగుతున్నా, పండితుల్ని పామరుల్ని అందరినీ సంతోషపెడుతున్నా అని అనుకున్నారు కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ తర్వాత అది జరిగి అయిపోయింది. విసిగిపోయిన పరిస్థితి ఎప్పుడు తెలిసింది వాళ్ళకంటే అన్సైడెడ్గా ఓడిపోవడం వల్ల తెలిసింది. కానీ కాంగ్రెస్ ఇక్కడ 2 రకాలు, ఒక విజయం వెనుక 2 రకాలు. ఒకటి మన సమర్థత, లేదా ఎదుటోని అసమర్థత. మనం సమర్థులం కాకపోయినా ఎదుటోని అసమర్థతను కూడా గెలవచ్చు. ఆ గెలుపు కాదు, కానీ మన సమర్థతతోని గెలిచినప్పుడే గెలుపు. అది అలాంటి గెలుపు సమర్థతతోని కాకుండా ఎదుటోని అసమర్థతతోని, అది బీజేపీదే కావచ్చు, బీజేపీ నిర్ణయాలతోని కావచ్చు.